ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా అనేశ్రీ. కిచెన్ ఎంత సింపుల్ అండ్ నీట్గా ఉంటే ఇష్టపడతామో, అలాగే ఆ కిచెన్లో చేసిన లంచ్ ప్లేట్ కూడా అంతే సింపుల్ క్యాలరీస్తో ఉంటే చాలా బాగుంటుంది కదా. రోజు మనం చేసుకునే నార్మల్ కర్రీస్లో కానీ మనం తినే ఫుడ్లో ఎంత క్యాలరీస్ ఉంటుంది, ఎంతవరకు మనకి సఫిషియంట్ అనే దాన్ని ఈరోజు నా సింపుల్ ప్లేట్లో ఈజీ రెసిపీస్తో చూసేద్దాం. ఇవాళ సింపుల్ ప్లేట్లో ఈజీ రెసిపీ క్యారెట్ బీట్రూట్ మిక్స్డ్ ఫ్రై. క్యారెట్ ముక్కలు 200 గ్రామ్ తీసుకుంటే, బీట్రూట్ ముక్కలు 130 గ్రామ్స్ అప్రాక్సిమేట్గా తీసుకుంటే సరిపోతుంది. ఫ్రై చేస్తే ఆ రెండిటితో ఎంత టేస్ట్గా ఉంటుందో. అదే బీట్రూట్ ముక్కలు ఎక్కువయ్యాయనుకోండి, కొంచెం తీయగానే ఉంటుంది కర్రీ. 100 గ్రామ్స్ ఈ మిక్స్డ్ కుక్డ్ ఫ్రై కానీ తీసుకున్నాం అనుకోండి, కేవలం 70 to 85 క్యాలరీస్ మాత్రమే వస్తాయి. అంటే 70 నుంచి 85 క్యాలరీస్ మాత్రమే వస్తుంది. మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు వెజిటేబుల్స్ తీసుకునేటప్పుడు. ఎంత బాగున్నా ఒట్టిగా క్యారెట్ బీట్రూట్ ముక్కలతో ముద్ద దిగాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా. అందుకే మంచి ప్రోటీన్ ఉండే ఒక ఎగ్ని అయితే యాడ్ చేసేస్తున్నాను ఈ మీల్లో. ఎగ్ని ఇలా ఫ్రై చేస్తే అబ్బో ఎంత టేస్ట్గా ఉంటుందో. దీన్ని ఒక్కటి తింటే చాలు 70 క్యాలరీస్ వచ్చేస్తాయి. ఎప్పుడైనా ఏదైనా తినేటప్పుడు బాగా ఇష్టంగా తింటేనే అది ఒంటికి పడుతుంది అంటారు ఎప్పటి నుంచో పెద్దవాళ్ళు. అలానే ఎగ్ని ఏదో తినాలి కదా అని ఒట్టిగా తిన్నామనుకోండి, అది 1-2 రోజులు తినేసరికి మొహం మొత్తేస్తుంది. 3వ రోజు దాని గురించి అనుకుంటేనే కష్టంగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఓపిక తెచ్చుకొని ఇలా ఫ్రై చేసుకొని కానీ తిన్నామనుకోండి, ఎప్పుడు ఎగ్ అన్నా కానీ లేని ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మామూలుగా ప్రోటీన్ ఎక్కువ తీసుకోవాలి అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే డైజెషన్కి ప్రాబ్లం కాబట్టి. ఒక ఎగ్ తీసుకుంటే మాత్రం ఒక మీల్లో 6 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. పై దాంట్లో 3 గ్రామ్స్, లోపల ఉండే దాంట్లో 3 గ్రామ్స్, 6 గ్రామ్స్ వచ్చేస్తుంది. అందులో ఈజీగా తినేసేయచ్చు. చాలా బాగుంది కదా చూడ్డానికి. ఎన్ని రకాల వంటలు చేసుకున్నా కానీ మెయిన్ ఇది కానీ లేదనుకోండి, రైసు ప్లేట్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు, మన మనసు శాంతించదు. సో అందుకని రైస్ని తీసేసుకుంటున్నాను. నేను తీసుకునే రైసు 330 క్యాలరీస్ ఉంటుంది, అంటే 330 క్యాలరీస్ ఉంటుంది. ఈ మీల్ కి 600 క్యాలరీస్ వచ్చేంత వరకు ప్లాన్ చేసుకుంటున్నాను. కూర తీసుకున్నాము, ఎగ్ కూడా ప్రోటీన్ తీసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా మీల్లో ప్రోటీన్ ఉండాలి అనేది. అందుకే ప్రోటీన్ తీసుకుంటే చాలా వరకు రైస్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది. రైస్ మొత్తం తిన్న తర్వాత ఎగ్ తిందాంలే అనుకోకూడదు. రైస్ తినే మధ్యలోనే ఎగ్ తినేస్తే రైస్ తినే క్వాంటిటీ తగ్గిపోతుంది. ఇప్పుడు ఎగ్ కర్రీ 2 పెట్టుకున్నాం కాబట్టి ఫైనల్ గా పెరుగు ఉండాలి కదా. పెరుగు కూడా 100 గ్రామ్స్ తీసుకున్నాను. 100 గ్రామ్స్ పెరుగు వచ్చేసి హోల్ మిల్క్ తో చేసింది కాబట్టి 90 క్యాలరీల వరకు ఉంటుంది. ఎన్ని రకాలు పెట్టుకున్నా ఒక ముద్ద మాత్రం పచ్చడితో తినాల్సిందే. అందుకే ఫస్ట్ 1-2 ముద్దలు మాత్రం పచ్చడితో కానిచ్చేద్దామని పచ్చడి వేసుకున్నాను. అది కంపల్సరీ ఉంటుంది నా మీల్లో. ఒకప్పుడు కడుపు నిండా తినండి, అన్నం తినండి అనేవాళ్ళు. ఇప్పుడు అదే అన్నాన్ని తగ్గించేయండి అంటున్నారు. ఆ తగ్గించడానికి మనం ఏమేం చేయగలమో అలాంటివన్నీ చేసుకుంటూ ఉంటే క్వాంటిటీతో పాటు తృప్తిగా కూడా తినగలము అని నా సింపుల్ ప్లేట్ మీల్ తర్వాత స్వీట్ అని ఏది టచ్ చేయకుండా గానీ ఉంటే మాత్రం ఈ 600 క్యాలరీస్ అనేవి సరిపోతుంది మనకి. సింపుల్ ప్లేట్ని చూసినట్టే సింపుల్ ఫంక్షన్ ని కూడా కవర్ చేసేద్దాం. ఫ్యామిలీతో ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ఎంజాయ్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక చిన్న ప్లేస్కి వెళ్ళినా కానీ మంచి మంచి మెమరీస్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళిన ఫంక్షన్ అయితే చాలా చిన్నప్పటి మెమరీస్ అన్నిటినీ గుర్తు చేస్తుంది. మీకు కూడా గుర్తు చేస్తుంది అనే అనుకుంటున్నాను. యుఎస్లో ఎక్కడ చూసినా కానీ రోజ్ ఫ్లవర్స్ మాత్రం బుట్టెడు పూస్తాయి. వాటికి ఏమేస్తారో తెలియదు కానీ ఆ చెట్లకి బుట్టెడు రోజా పూలు ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి చిన్న కొమ్మ తీసుకున్నా కానీ దానికి విరగ పూసేస్తాయి. చాలా బాగుంటుంది ఇంటి ముందు ఈ చెట్లు ఉంటే. ఫ్రెండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు, వాళ్ళ ఇంట్లో ఒక అకేషన్ ఉండే. ఆ అకేషన్ కి చూడండి ఎలా సెలబ్రేట్ చేశారు. చాలా బాగా బొమ్మలన్నిటిని సెట్ చేసి పెట్టారు. ఎన్ని సంవత్సరాల నుంచి కలెక్ట్ చేసి పెట్టారో కానీ ఈ బొమ్మలన్నిటిని చాలా బాగా డెకరేట్ చేశారు. ఏ సెలబ్రేషన్ అయినా కానీ పోకుండా చేస్తూ ఉన్నాం అనుకోండి, యుఎస్ లో ఉన్న ఇండియాలో ఉన్న ఏమి బాధ అనేది లేకుండా ఉంటుంది. వీళ్ళు యుఎస్ లో ఉంటారు, ఎంత బాగా సెలబ్రేట్ చేశారు, వాళ్ళ పద్ధతి అంతా, వాళ్ళ ట్రెడిషన్ మర్చిపోకుండా. మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఎక్కడికో వెళ్ళాలి అని అనుకుంటున్నాం, కానీ మన ఇంటికి ఒక నలుగురిని పిలిచినా కానీ ఆ ప్రశాంతత వచ్చేస్తుంది. వాళ్ళందరికీ భోజనాలన్నీ సెట్ చేసి
ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా, చిన్న అకేషన్ లాగా ప్లాన్ చేసామనుకోండి, చిన్న పండగ కూడా పెద్ద పండగ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్ అందరినీ ఒకేసారి ఇన్వైట్ చేశారు. ప్రతి సంవత్సరం అయితే ఒక్కొక్క ఫ్యామిలీని ఒక్కొక్క రోజు ఇన్వైట్ చేసేవాళ్ళు. ఈసారి అందరినీ ఒకేసారి ఇన్వైట్ చేశారు. ఒకే రోజు సెలబ్రేట్ చేశారు. ఈ అకేషన్ అయితే వాళ్ళు గోలు అంటారు. మనమైతే బొమ్మల కొలువు అంటాం కదా! దీనిని బాగా సెలబ్రేట్ చేస్తారు వీళ్ళు తమిళియన్స్. ఇన్ని బొమ్మలను జాగ్రత్తగా ఉంచి మళ్ళా వచ్చే సంవత్సరం కూడా వీటన్నిటిని పగలకుండా సెట్ చేయాలి అంటే కొంచెం అయితే టాలెంటే ఉండాలి అండ్ ఓపిక కూడా ఉండాలి. ఈ స్టెప్ బై స్టెప్ అంతా అరేంజ్ చేసుకొని ఇండియాలో అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. యుఎస్ లో చేయటం అంటే కొంచెం కష్టమైన పని. ప్రతి ఒక్కటి మనమే చేసుకుంటూ ఉండాలి. ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు కూడా ఉండరు. ఇంట్లో పని, ఈ పని అన్ని మనమే చేసుకోవాలి. ఇక్కడ బొమ్మలన్నిటిని వెరైటీ వాటిని చూస్తుంటే చిన్నప్పటి డేస్ అయితే బాగా గుర్తొస్తున్నాయి. గుడుల్లో ఎక్కువగా ఇలా పెట్టడం చూశాను. ఇళ్లలో అయితే చాలా తక్కువగా చూశాను. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్ని కృష్ణయ్యను ఇక్కడ యుఎస్ లోనే తీసుకున్నాను. వాళ్ళు ఇన్వైట్ చేసినందుకు గిఫ్ట్ చేద్దామని అనిపించింది. ఇక నుంచి ఈ చిన్ని కృష్ణయ్యను కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ బొమ్మలను పెట్టేటప్పుడు ఇలా డెకరేట్ చేసేటప్పుడు ఈ కృష్ణయ్యను కూడా ఉంచుకుంటారని అనుకుంటున్నాను. వాళ్ళకి స్పెషల్ గా చెప్పొచ్చాను, ఈ కృష్ణయ్యను కూడా ప్రతి సంవత్సరం పెట్టండి అని. చాలా బాగా చేశారు. ఇదేనండి ఇవాల్టి వ్లాగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.